అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా చేసి టమోటో బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ సూపర్గా సరిపోతుందండి. ఒక్కసారి ఇలా టమోటో బాత్ చేసి చూస్తే బయట హోటల్లో తినే రుచి కూడా మర్చిపోతారు. అంత సింపుల్గా అంత టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. టమోటో బాత్ అంటే కేవలం అన్నం కాదండి, ఒక చిన్న ట్రిక్ వేస్తే రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్తో వస్తుంది. ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలా మీరు? 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసే 15 నిమిషాల్లో రెడీ అయ్యే సూపర్ టేస్టీ టమోటో బాత్ అనే చెప్పొచ్చు. ఈ బిజీ రోజుల్లో మీకు ఇది మీ బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. ఇంట్లోనే టమోటోలు ఎక్కువైపోయే అదే టమోటోలతో ఒక సూపర్ టేస్టీ టమోటో బాత్ చేసుకుందాం. ఇలా టమోటో బాత్ చేస్తే రెండో సర్వింగ్ తప్పదండి. అంత రుచిగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి. నేను ఇక్కడ ఓల్ గరం మసాలా అయితే తీసుకున్నాను. నేను కొంచెం టేస్ట్ బాగుండాలి, బిర్యానీ టేస్ట్లో రావాలంటే బాసుమతి రైస్ తీసుకోండి, లేకుంటే నార్మల్ రైస్తో చేసినా సరిపోతుంది. అలాగే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న బఠానీలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని నేను మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు నార్మల్గా షాప్స్లో దొరుకుతాయి కదండి, టమోటో బాత్ మసాలా పౌడర్, పలావ్ మసాలా పౌడర్ అని. అలాగే నేను ఒకటి ఫ్రెష్గా మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మసాలా పేస్టేనండి ఈ టమోటో బాత్కి మంచి ఫ్లేవర్ని, మంచి అరోమాని అయితే ఇస్తుంది. అలాగే నేను ఇక్కడ ఓల్ గరం మసాలా వేసుకొని, అలాగే కొద్దిగా సాజీరా వేసుకొని, ధనియాల్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక బే లీఫ్ని కూడా వేసుకునేసి కొద్దిగా అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా టమోటాల్ని కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అది కొద్దిగా చల్లారనివ్వాలండి. తర్వాత ఇందులోకి కలర్ కోసం మిరపకాయల్ని కూడా వేసుకుందామండి. నేను ఇక్కడ మామూలు నార్మల్ గుంటూరు మిరపకాయలు అనేది వేసుకుంటున్నాను, ఎండినవే ఒక 5 నుంచి 6. సో ఇలా వేసుకుంటే ఆ టమోటో బాత్ కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఇలా ఫ్రై చేసుకున్నది ఒక సపరేట్ బౌల్లో తీసుకునేసి చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మిక్సీని అయితే పట్టేద్దాం. నేను ఇప్పుడు ఈ టమోటో బాత్కి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మంచి టేస్ట్ కోసం పూర్తిగా పండిన టమోటోల్ని ఉపయోగించండి. రైస్ ముద్దగా కాకుండా ఉండాలంటే బియ్యం 70 to 80% మాత్రమే ఉడికేలా చూసుకోండి. మరింత ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. కాస్త స్పైసీగా కావాలంటే గ్రీన్ చిల్లీ లేదా కారం కొంచెం పెంచండి. రైస్ కుక్కర్లో లేదా ప్రెషర్ కుక్కర్లో కూడా ఈ రెసిపీ చేయొచ్చు. హోటల్ స్టైల్ టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యి చివర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. టమోటో పులుపు ఎక్కువైతే కాస్త చక్కెర లేదా జాంగ్రీ వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. సైడ్ డిష్గా ఆనియన్ రైతా లేదా బూందీ రైతో సూపర్ సెట్ అవుతుందండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నానండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకున్నాను. అందులోకి షాజీరా, ఓల్ గరం మసాలా వేసేసి తర్వాత గ్రీన్ చిల్లీ స్లైసెస్ని కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై చేద్దామండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవుతేనే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. సో ఇవి ఇలా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి టమాటో స్లైసెస్ని యాడ్ చేసుకుందాం. కొన్ని అయితే బ్లెండ్ చేసుకుందాం, కొన్ని ఇలా పొడుగుగా కట్ చేసి వేసుకోండి. సో టమోటో బాత్లో అక్కడక్కడ టమోటో ముక్కలు తగులుతుంటే ఆ రుచి చాలా బాగుంటుందండి. సో ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి వీటన్నిటిని. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైతే పేస్ట్ చేసి పక్కన ఉంచుంటామో మసాలా పేస్ట్, దాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసి మంచిగా కలుపుకుందాం.
ఇలా మసాలా పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత ఇందులోకి మనం పసుపు అలాగే కారం గరం మసాలా వేసి బాగా కలపాలండి. నేను ఇక్కడ కొంచెం స్పైసీగా ఉండాలని కారం ఎక్కువగానే వేసుకున్నాను. సో మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి చూసి కారం అయితే స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని వేసి మంచిగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టిన గ్రీన్ పీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇందులోకి యాడ్ చేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసానండి. మీరు బిర్యానీ మసాలాని కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఆ టమాటో బాత్కి ఇంకా టెక్స్చర్ ఎక్కువ అవుతుంది, ఆ టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుందండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం వాష్ చేసి ఉంటాం కదండి, సోక్ చేసి పక్కన పెట్టింటాం కదా రైస్, ఆ రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసి మంచిగా కలుపుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా కర్డ్ని యాడ్ చేయడం వల్ల అరోమా అనేది బాగా తెలుస్తుంది. సో తప్పకుండా కర్డ్ని అయితే యాడ్ చేయండి. మీతో కర్డ్ లేదంటే పర్వాలేదండి, కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే రైస్ని యాడ్ చేసేసి ఇప్పుడే కలుపుకొనేస్తున్నానండి. తర్వాత మధ్యలో కలుపుకోవడానికి వెళ్ళొద్దు, బికాజ్ రైస్ అనేది అంత పొడి పొడిలాగా అయిపోతుంది. సో చూసుకుని మెత్తగా బాగా కలుపుకోండి. సో మీరు క్వాంటిటీ ఎంత కావాలో చూసుకునేసి వాటర్ని కూడా యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ 3 కప్స్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పుని కూడా ఇక్కడ వేస్తున్నానండి. ఇలా ఉప్పుని కూడా యాడ్ చేసేసి ఇక్కడ మూత పెట్టేసి 2 విజిల్స్ రప్పిస్తే చాలండి. ఈ టమోటా బాత్ అనేది రెడీ అయిపోతుంది. ఎంత రుచికరమైన చాలా టేస్టీగా అయిపోతుందండి. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఎమర్జెన్సీగా టైం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొక సర్వ్ కూడా ఇలానే సర్వ్ చేసుకుంటారు. చూస్తున్నారు కదండి ఈ టమోటో బాత్ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అనేసి. ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసేసి అంతా ఇంకొకసారి కలుపుకుందామండి. అది రైస్ అనేది మనకు మాడిపోతుంది. సో ఇంకొకసారి బాగా కలుపుకొని వాటర్ చూసి ఎంత కావాలంత, మీరు ముద్దగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, పొడిగా కావాలంటే తక్కువ వాటర్ అయితే వేసుకోండి. తర్వాత ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే చల్లుకోవాలండి పైన. ఇలా చల్లుకున్న తర్వాత విజిల్ని అయితే క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రప్పియండి. ఇంకో 1 విజిల్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి రప్పియండి. అప్పుడు దమ్ అయ్యి ఈ టమోటో బాత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎంతో బాగా వస్తుంది. మీరు చూస్తుండొచ్చు, నేను విజిల్ అంతా వెళ్ళిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో టమోటో బాత్ అనేది. రైస్ కూడా ఎక్కడా మెత్తగా కాకుండా పొడిలాగా పొడవుగా ఎంత బాగున్నాయి కదండి. రైస్ కూడా ఇంతేనండి, ఎంతో టేస్టీగా టమోటో బాత్ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైతాతో లేదా మంచి సాలెడ్తో అయినా తీసుకోవచ్చు, చట్నీతో అయినా సర్వ్ చేస్తే చాలండి. ఒక రిచ్ టెక్స్చర్తో చాలా బాగొస్తుంది ఈ టమోటో బాత్ అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం.